హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. విషుని, కనయ్యని ఇద్దరిని స్కూలుకి పంపించాను. స్కూలుకి పంపించాక నేను ఇంట్లో వంట చేస్తుంటే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అనొచ్చి డోర్ తీసి చూసానండి. మా జామ చెట్టు అయితే మొత్తం ఒరిగి ఒక సైడ్‌కి ఇలా డోర్ ముందే పడిపోయింది. ఈ చెట్టు ఇలా కింద పడితే దీన్ని చూసైతే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఈ చెట్టుని మేమేం పెట్టలేదు. దానంతట అదే మొలిసింది. 6 ఇయర్స్ నుంచి మాకు మంచి మంచి జాంకాయలనైతే ఇచ్చిందండి. నేను మార్నింగ్ టైంలో ఎక్కువ జాంకాయలు కాస్తే వాటిని తెంపి కట్ చేసి మా సార్‌కి, పిల్లలకి బాక్స్‌లో పెట్టిచ్చేదాన్ని. మొన్నటిదాకా కూడా మంచిగా తిన్నాం. ఇంకా ఒక 20, 30 కాయల వరకు జామ చెట్టుకుండే. అయితే చెట్టు కింద పడగానే నేను చెట్టే పడిందని అస్సలు అనుకోలేదు. ఒక గంట సేపు నేను ఇంట్లో వంట చేసుకున్నానండి. ఈలోపు చెట్టు కింద పడడం పక్కన వాళ్ళు కూడా చూస్తారు గదా! వాళ్ళైతే ధనాధన్ చెట్టుకున్న కాయలన్నీ తెంపేసుకున్నారండి. నేను కింద పడ్డ గంట సేపటి తర్వాతకి వచ్చి చూశాను కదా! చెట్టుకైతే ఒక్క కాయ కూడా లేదు. మా పక్కన వాళ్ళందరూ తెంపేసుకున్నారు. ఇక నేను కూడా పర్లేదులే తెంపుకొని అని చెప్పేసి వదిలేసానండి. చూసారుగా చెట్టయితే మొత్తం కింద పడిపోయింది. దీన్నైతే పైకి లేపలేము. ఒకవేళ లేపి గట్టిగా నాటినా కూడా చెట్టు ఉండదండి. అసలు లేపడానికే రాదు. ఇక నేనేం చేశానంటే డోర్ ముందే పడిపోయింది. మళ్ళా పిల్లల్ని తీసుకొచ్చే టైంలో వాళ్ళు ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడతారన్నట్టుగా చెట్టు కొట్టే వాళ్ళకైతే ఫోన్ చేశాను నేను. వాళ్ళొచ్చైతే చెట్టు కొడుతున్నారండి. మేముండేది ఎన్‌టీపీసీ వెంచర్ కాబట్టి మా క్వార్టర్‌లో ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక కంప్లెయింట్ ఇస్తే సరిపోతుంది. అయితే మాకు పాలు పోసే అంకులే ఈ చెట్టుని కొట్టే వరకు చూసుకుంటాడు. అయితే ఆయన నెంబర్ నా దగ్గర ఉంది కదా! కంప్లెయింట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అన్నట్టుగా నేను ఆ అంకుల్‌కి ఫోన్ చేస్తే ఇలా చెట్టు కొట్టడానికొచ్చారు. ఈయన చూడండి కొంచెం చెట్టుని కొట్టేసి మంచి జాంకాయ ఉందని తెంపుకొని తింటున్నాడు. బీహార్‌లో మొన్నటి నుంచి చాలా వర్షం వస్తుందండి. ఈ వర్షానికి ఇంకా గాలి గూడా ఉంది కదా! ఒకవైపు ఇలా చెట్టు మొత్తం వంగి పడిపోయింది. మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఇప్పుడు మనం లేపినా కూడా ఈ చెట్టు ఉండదు కదా! ఈయననేమో కొంచెం కిందికి కట్ చేయి ఎట్లాగో కొట్టేస్తున్నారు కదా! అంటే తను ఏమంటున్నాడంటే మీరు కంప్లెయింట్ ఇయ్యలేదు. మీరు ఫోన్ చేశారు. మాకు తెలుసు కాబట్టి వచ్చి కొడుతున్నాం మేడం అన్నట్టుగా అయితే చెప్పిండు. ఒక్క చెట్టుని కొట్టడానికి ఫోన్ చేస్తే చూడండి ఎంతమందొస్తున్నారో. ఒక చిన్న చెట్టు కొట్టమని కంప్లెయింట్ చేస్తే కూడా చూడండి ఎంతమందొస్తున్నారో. వాళ్ళకి ఈడనే ముచ్చట పెట్టుకొని అటు ఇటు తిరగడం వల్ల గంట టైం అయిపోతుంది గదా! ఇంకా వేరే దగ్గరికి పోయి మళ్ళీ ఆడ పని స్టార్ట్ చేసే వరకు ఒక 2, 3 గంటలు వేస్ట్ అయిపోతాయి. వాళ్ళకైతే ఆ రోజు పని ఎళ్ళకున్నా కూడా జీతం వస్తుంది కదా! నెల రోజు. అందుకని చెప్పేసి వీళ్ళు ఇంత టైం పాస్ చేస్తూ ఉంటారు. మనం ఒక దగ్గర జీతానికి పని చేస్తున్నా 100% పని చేయకపోయినా 70% అయినా పని చేయాలి కదా! ఇక్కడ వీళ్ళేందంటే 30% చేస్తారు. మిగతా 70% యాక్ట్ చేస్తారనమాట పని చేసినట్టు. ఎందుకు అలా అంటే మనం ఒక దగ్గర చెట్టు విరిగిపోయిందని కంప్లెయింట్ ఇస్తాం కదా! ఈడ ఒక ఇద్దరు చేస్తుంటే మళ్ళా వేరే దగ్గర ఏమనైతే కంప్లెయింట్ వస్తది కదా! వీళ్ళందరూ ఆఫీస్ దగ్గర ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళ సార్ వాళ్ళు మళ్ళా అక్కడికి పంపిస్తారు. అదే ఒక దగ్గరకొచ్చి ఇదే కొడుతున్నట్టు ఒక గంట, 2 గంటలు టైమ్ పాస్ చేసినామనుకో, ఒక దగ్గర నుంచి కంప్లెయింట్ వస్తే వీళ్ళు వేరే దగ్గరికెళ్లారు. కొద్దిసేపయినంక పంపిస్తామని చెప్పేసి ఆ పనిని పోస్ట్‌పోన్ చేస్తారు. పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళకి టైమ్ పాస్ అయిపోతది. ఈ ఒక్క చిన్న చెట్టుని కొట్టడానికే వాళ్ళకి 3 గంటల టైం పట్టిందండి. అందరూ వెళ్ళిపోయారు. ఒక ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇంకా వర్షం పడుతుంది కదా మేడం మాకు చాయ్ పెట్టండి అంటే నేనైతే చాయ్ పెట్టిస్తున్నానండి. హీటర్ పైన నేను ఆల్రెడీ వంట చేస్తున్నాను. కుక్కర్ పెట్టాను. ఒకవైపేమో కర్రీ వండుతున్నాను. అందుకే గ్యాస్ పైన చాయ్ పెట్టి పక్కకు పోతే చాయ్ మొత్తం పొంగిపోయింది. ఇలా అయితే 3 కప్పులలో చాయ్ పోసానండి. తర్వాత బిస్కెట్స్ కూడా ఇచ్చాను. వాళ్ళు చాయ్ తాగిన తర్వాత ముగ్గురు వెళ్ళిపోతున్నారండి. చూడండి ఎంత వర్షం పడుతుందో. మేము ఇంటికొచ్చిన ప్రతిసారి చాయ్ పోస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే, మా ఇంట్లో ఎలాంటి కంప్లెయింట్ లేకున్నా గూడా చాయ్ తాగడం కోసమైనా కూడా మా ఇంటికొస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా బీహార్‌లో ఎంత వర్షం పడుతుందో. ఈ వర్షం వల్ల ఇంట్లో మొత్తం చీకటిగా ఉంది. అందుకే ఈరోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. ఈ చెట్టయితే సాటర్‌డే రోజు మార్నింగ్ విరిగిపోయిందండి. ఈవినింగ్ అయితే వర్షం తగ్గినాక నేను బయట ఊడుద్దాం అనుకునే లోపే 3:00కి విష్ అయితే బయట పొరక తీసుకొని ఆకులన్నిటిని ఊకేస్తుందండి. నేను అస్సలు వద్దని చెప్పాను. అమ్మ వద్దు నాన్న నేనే ఊక్కుంటాను. నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటే, ఏం కాదు మమ్మీ నేను ఊకేస్తాను అని చెప్పి తన చిన్న చిన్న చేతులతోనైతే ఇల్లు ఊకుతుంది. మా విషు అంతే ఇంట్లో ఏదో ఒక పని చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటది. నేను ఈవినింగ్ టైంలో బట్టలు తీసి బెడ్ పైన ఏస్తాను కదా! తనెళ్ళి వాటిని ఫోల్డింగ్ చేస్తది. అన్నం తినేటప్పుడు అన్నం, కూర ఇవన్నీ తీసుకొచ్చి పెడతదండి. నాకైతే తనతోని పని చేయించడం అస్సలు ఇష్టం ఉండదు.
తనకి నేను చాలా చెప్తాను, "వద్దు నాన్న నేనే చేసుకుంటానన్నా" కూడా తను వినదు. తనేమో చిన్న వయసు కదండీ! ఇంట్లో పనులు చేయించడం నాకైతే అస్సలు నచ్చదు. వద్దన్నా కూడా ఈ అమ్మాయి ఏమో అస్సలు వినదు. ఇంకా మంచిగా అయితే ఇల్లు మొత్తం ఊకేస్తుందనమాట. గేట్ దగ్గర ఇది. నేను సండే చేసిన వర్క్ కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తున్నానండి. మార్నింగ్ లేవగానే కిచెన్‌లోకొచ్చానండి. నిన్న నైట్ అయితే చాలా ఎక్కువ బాసనలు తోమాను. తోమేసరికి కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకు అంటే మీ అందరికీ చెప్పాను కదా! బీహార్‌కి వేరే తెలుగు సార్ వాళ్ళొచ్చారని. అయితే నిన్న ఈవినింగ్ ఆ అక్క పిల్లల్ని తీసుకొని మా ఇంటికొచ్చిందండి. వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు. పాపొచ్చేసేమో కన్నయ్యతోని నర్సరీ చదువుతుంది. బాబొచ్చేసేమో ఫస్ట్ క్లాసు. విషు కన్నా 1 ఇయర్ పెద్ద అంతే. అయితే ఆ అక్క పిల్లలు ఆడుకుంటారని మా ఇంటికి తీసుకొస్తది అప్పుడప్పుడు. అయితే పిల్లలు నలుగురు ఆడుకుంటున్నారు. నేను, అక్క ఇద్దరమేమో ముచ్చట పెట్టుకుంటున్నాము. మా సార్ ఏం చేశారంటే, ఆ అక్క పిల్లలతోని ఇక్కడికొచ్చింది కదా! సార్ ఒక్కరే ఇంటి దగ్గర ఉంటారని మా సారేమో ఆ సార్ దగ్గరికెళ్ళిండు. వెళ్ళినాక వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకున్నాక మేమందరం అయితే ఒకటి డిసైడ్ అయిపోయాము. అందరం నైట్ ఒకే దగ్గర తిందామన్నట్టుగా. మా సార్ ఫోన్ చేసేమో పూరీను, పప్పు చేయమని చెప్పారు. ఈ అక్కనేమో అస్సలు వినట్లేదు. వద్దు మేము మా ఇంట్లోనే తింటామని అంటుంది. తనంట వచ్చేటప్పుడు బియ్యం కడిగి వెజిటబుల్స్ కట్ చేసి వచ్చిందంట. ఆ సార్ కూడా అస్సలు వినట్లేదు. ఇంకా అటో ఇటో మా సారు ఏమైతుంది ఒకటే రోజు కదా మా ఇంట్లో తినేదంటే ఒప్పుకున్నారు అక్క, సార్ ఇద్దరు. ఇక నైట్ నేను, అక్క ఇద్దరం కలిసి పప్పు కర్రీ వండాము. ఆ తర్వాత పూరి చేసామండి. నేనేమో పూరి పిండి పిసికేటప్పుడు అక్క ఏం చేసిందంటే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి కుక్కర్‌లో వేసింది. అయితే నేను అన్నాను గదా! అక్కకి చెప్పాను, "పప్పులో మనం పచ్చికారం ఏద్దాం అక్క" అంటే సరే అన్నది. నేను అన్నాను కదా! నేను ఎప్పుడేసినా కూడా పప్పులో కారం చప్పగా అవుతది. ఒకవేళ మళ్ళా ఎక్కువేస్తేనేమో కారం ఎక్కువైతది. నువ్వే ఎయక్క అంటే, ఆ అక్కనే పప్పులో పచ్చికారం వేసి మంచిగా కర్రీ వండింది. నిజంగా చెప్తున్నా పూరీలోకి అయితే ఆ కర్రీ చాలా బావుంది. ఇంకా నాకైతే పూరి తింటే కొంచెం కర్రీ మంచిగుంది గదా! సరిపోదని నేను నైట్ అయితే పూరితో పాటు కొంచెం అన్నం కూడా తిన్నాను. ఫస్టు పిల్లలకి, సార్ వాళ్ళకి పూరి పెట్టాము. వాళ్ళు తిన్న తర్వాత లాస్ట్‌కి నేను, అక్క ఇద్దరం కలిసి పూరి, అన్నం తిన్నాము. అక్క వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేసరికి నైట్ 10:30 అయిపోయింది. అక్క వాళ్ళు వెళ్ళినాక నేను వెంటనే గిన్నెలు తోమకుండా ఫోన్ పట్టుకొని ఒక 30 మినిట్స్ అయితే ఫోన్ చూశాను. ఆ తర్వాత ఇంకా చిన్నగా గిన్నెలు తోమి అన్నీ ఇలా అయితే పెట్టేశానండి. నిన్న మా సారు ఈవినింగ్ 4:00కి వెజిటబుల్స్ తెస్తే నేను సదురుతా అని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరనే పెట్టిన. ఇక అక్క వాళ్ళు పోయినాక నైట్ గిన్నెలు తోమి వెజిటబుల్స్ అన్నీ సదిరేశాను. నైట్ పడుకునేటప్పుడే ఇట్లా క్యారెట్‌కి, ఆలుగడ్డకి ఎక్కువ మట్టి ఉందని చెప్పి ఇలా వాటర్‌లో నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను వాటిని వాష్ చేస్తాను. ఈరోజైతే వంట చేసే పనేం లేదండి. ఎందుకు అంటే నైట్ వండిన పప్పు ఉంది. అక్క చాలా మంచిగా వండింది. అన్నంలోకి కూడా చాలా బావుంది. ఇదే పప్పు సరిపోతుంది. నిన్న మార్నింగ్ గోంగూర కూర వండానండి. అది కూడా ఉంది. గోంగూర ఉంది అని చెప్పేసి నిన్న నైట్ చపాతీ చేయకుండా నైట్ అన్నమే వండానండి. అన్నమే వండితే ఇంకా అక్క వాళ్ళు వచ్చారని పూరి చేసుకున్నాను కదా! అన్నం అయితే చాలా మిగిలిపోయింది. నాకు ఈరోజు 2 పూటలకి వంట చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకు అంటే నైట్ వండిన అన్నం ఉంది. మళ్ళీ గోంగూర ఉంది. ఒక పూట తింటాం కాబట్టి అన్నం, గోంగూర అయిపోతుంది. మళ్ళీ నైట్ చేసిన పప్పు, పూరీలు 2 ఉన్నాయన్నమాట. టిఫిన్‌లోకి పప్పు, పూరీలు తింటే అవి అయిపోతాయి కదా! అందుకని ఈరోజైతే నేను టిఫిన్ చేయను. చూస్తున్నారు కదా ఎన్ని పూరీలు ఉన్నాయో. నాకు, మా సార్‌కి, పిల్లలకైతే టిఫిన్‌కి సరిపోతాయండి. నైట్ నానబెట్టిన పొటాటో, క్యారెట్ ఉందిగా దీన్నైతే క్లీన్‌గా శుభ్రం చేసుకొని ఒక పక్కకు పెట్టేస్తాను. ఆ తర్వాత నిన్న వెజిటబుల్స్ సదిరాను కదండీ! ఇంట్లో చాలా మట్టి, ఆకులు అంతా పడింది. నేను నైట్ లేట్ అవ్వడం వల్ల ఇల్లు కూడా ఊకలేదు. ఇప్పుడు ఇల్లు ఊకి పిల్లలకి స్నానం చేయించి హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనే టైంలో మా సార్ అయితే ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఇక్కడ మా కన్నయ్య ఏం చేశాడంటే ఇక్కడ బండి పైన జీలియా మురబ్బా అని అమ్ముతూ ఉంటారనమాట. అయితే ఆ అంకుల్ బండి పోతుంటే కన్నయ్య ఆపాడు. నేను అప్పుడప్పుడు తన దగ్గర పిల్లల కోసం తీసుకుంటానండి. దీన్ని జీలియా అంటారు. ఇది మైదా పిండితోని చేసేసి కోడింగ్ వచ్చేసి బెల్లంతోని చేస్తారు. రూ. 50కి పావు కిలో అయితే అమ్ముతారనమాట. మా కన్నయ్యకి, విషుకి ఇవి చాలా ఇష్టము. అయితే వాళ్ళు బండి ఆపారు. నేనెళ్ళి ఇంకా ఆపాక వద్దు అని చెప్తే బాగుంటది కదా అని చెప్పి కన్నయ్యకు, విషుకి అయితే ఫోన్ ఇచ్చాను. చూడండి మా కన్నయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అయితుండో. వాడేమో ఇంట్లోకెళ్ళిపోయిండు. ఇంకా చూస్తున్నారు కదా ఈ బయట గడ్డి అంతా ఎట్లా ఉందో. మా సార్ అన్నారు కదా, "ఈరోజు నీకు 2 పూటలు వంట చేసే పని లేదు కదా!
ఇంకా నువ్వేం చేస్తావంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్ పట్టుకొనే ఉంటావు. నువ్వు చేసే ఎక్స్ట్రా పని ఏం ఉండదు. పోయి బయట గడ్డి పీక్కు అని చెప్పారండి. నేను అన్నాను కదా, ఇవాళ ఒక్కరోజే వంట చేసే పని లేదు. బయట వాళ్ళకి చెప్పి పీకిపిద్దాము. నేనేం క్లీన్ చేయను అని చెప్తే మా సార్ అయితే కొద్దిసేపు అయితే గులిగారు. నువ్వు అస్సలే ఇల్లుని పట్టించుకుంటలేవు. అట్లా ఇట్లా అని చెప్పేసి నానా మాటలు అన్నారు. ఇక నాకైతే చాలా కోపం వచ్చేసింది. టైం వచ్చేసి 9:45 అవుతుందండి. ఇక నేనైతే బయటున్న గడ్డి మొత్తం పీకాలని చెప్పేసి బయటికొచ్చాను. నేను ఆల్రెడీ స్నానం చేసే గిన్నెలు సదిరేసానండి. నేను వేసుకున్న టీ షర్టు చాలా మట్టి అంటుతుంది, మొత్తం ఖరాబ్ అవుతుందని టీ షర్ట్ అయితే చేంజ్ చేసుకొని వచ్చాను. నేను ఇంట్లో పని చేసేటప్పుడు, ఇల్లు ఊడ్చేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు, వంట చేసేటప్పుడు నేను హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటూ పని చేస్తానండి. ఇప్పుడు కూడా హెడ్సెట్ పెట్టుకొని పాటలు వింటూ ఇక్కడికొచ్చి అయితే గడ్డి పీకేస్తున్నాను. నాకు గడ్డి పీకడం ఏం కొత్త కాదు. ఎందుకు అంటే నేను చాలా మిడిల్ క్లాస్ అమ్మాయినండి. నాకు ఈ పొలం పనులు చేయడం అలవాటే. మా అమ్మ వాళ్ళది వచ్చేసి పక్కా పల్లెటూరు. అమ్మ వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉందండి. అది కూడా నాన్నకి, పెద్దనాన్నకి కలిపి 2 ఎకరాలు ఉంది. వాళ్ళిద్దరూ వ్యవసాయం కలిసే చేసుకునే వాళ్ళండి. అయితే నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మనకు తెలంగాణ రాకముందుకు అన్ని వాటర్ రాలేదు కదా, మాది వ్యవసాయం పొలమే అయినా కూడా బోర్లు పడట్లేదని చెప్పేసి అమ్మ వాళ్ళు పత్తి పంట వేసేవాళ్ళండి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత అమ్మ వాళ్ళు బోర్లు వేస్తే ఇప్పుడైతే వ్యవసాయంగా వరి పండిస్తున్నారు. అమ్మ వాళ్ళు పత్తి పండించేటప్పుడు పత్తి చేనులో గింజలు నాటడం, గడ్డి తీయడం, పత్తేరడం, మందు చల్లడం ఇవన్నీ పనులు చేసేది. ఇంకా మా పొలంలో చేసేదే కాక పక్క వాళ్ళ పొలంలో కూడా కూలికి వెళ్ళేదండి. మాకు సండే వస్తుంది కదా, సండే వస్తే చాలండి ఇంకా పత్తేరడం కానీ లేకపోతే గడ్డి పీకడానికి కానీ ఫ్రెండ్స్ అందరితో పాటు వెళ్ళే వాళ్ళము. ఇంకా దసరా హాలిడేస్కి, సంక్రాంతి హాలిడేస్ కంటే ఒక్కరోజు ఇంటికాడ ఉండకుండా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళమండి మేమైతే. ఆ పనికి వెళ్ళేటప్పుడు కూలికి వెళ్తున్నాం అనే బాధ అస్సలు ఉండకపోయేది. ఎందుకు అంటే నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరు వచ్చేది కదా, డే మొత్తం చాలా సరదాగా గడిచిపోయేదండి పొలంలో అయితే. అందుకే ఈ పని చేయాలంటే నాకేం కష్టం అనిపించలేదు. కాకపోతే నేనేమనుకున్నానంటే ఈ ఒక్కరోజు వంట లేదు కదా, కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకున్నాను. చూస్తున్నారు కదా, గడ్డి మొత్తం పీకేసి ఇలా మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. ఈ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయేదాకా నాకైతే నా పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయండి. పొలం పనులకు పోతే మేము ఎలా ఉండేది, మాతో పాటు అమ్మ వాళ్ళు వచ్చేది. మేము పత్తి చేను ఏరుతుంటే కొంచెం వెనుకబడినా కూడా అమ్మ వాళ్ళు ముందు నుంచి ఎదురొచ్చి పత్తి ఏరేవాళ్ళు. ఇంకా మధ్యాహ్నం అందరితో కూర్చొని భోజనం చేయడం అలా అయితే సరదాగా గడిచిపోయేది. ఇంకా మా సార్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు ఈ పొలం పనులు అయితే లేకుండా అయిపోయాయి. గడ్డి మొత్తం పీకేసానండి. ఆ తర్వాత చిన్న చిన్న ఆకులు ఉంటే కూడా నేను ఊకేసుకున్నాను. మాకు మామిడి చెట్టు ఉంది కదా, మామిడి ఆకులు కూడా చాలా పడితే క్లీన్ చేశాను. అయితే నిన్న మొన్న వర్షం పడింది కదండి, గోంగూర గింజలు ఉంటాయి కదా, వాటిని చల్లుతున్నాను నేను. మాకు బీహార్లో గోంగూర అయితే అస్సలు దొరకదు, దోసకాయలు కూడా దొరకవండి. ఇంకా దోసకాయలు అయితే విత్తనాలు వేస్తే అస్సలు అవి పెద్ద కావట్లేదు. గోంగూర వేస్తాను ప్రతిసారి నేను. గోంగూర వేస్తే ఒక్క చెట్టు మొలిచినా కూడా అది పెద్దగా పెరుగుతుంది. మనం ఆకునైతే 3-4 సార్లు తెంపుకొని ఉండొచ్చు కదా, అందుకే నేను ఎక్కువగా గోంగూర వేస్తూ ఉంటాను. ఫస్ట్ గోంగూర గింజలు వేసేసాను. ఆ తర్వాత పైనుంచి ఇలా మట్టి చల్లుతాం కదా, మట్టి చల్లడానికి కొంచెం తవ్వి ఇలా చల్లేస్తున్నానండి. ఆ తర్వాత కొంచెం మెంతులు వేస్తున్నాను. ఇక్కడ మాకు మెంతి కూర డిసెంబర్లో దొరుకుతుందండి. మెంతి కూర, పాలకూర, ఆకుకూరలన్నీ, చిక్కుడుకాయ కూడా. అందుకే ఇంకా నేను మెంతులు కూడా వేసేసాను. మనం ఇంత కష్టపడి ఈ విత్తనాలు వేసినా కూడా ఇవి సరిగ్గా మొలవండి. అసలు ఈ భూమి మంచిది కాదేమో. మీకు పక్కన నిమ్మ చెట్టు కనిపిస్తుంది కదా, ఇవి బయట నుంచి కొనుక్కొచ్చాము ఆ చెట్టుని. ఆ చెట్టు కొనుక్కొచ్చేటప్పుడే దానికి 3-4 ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ చెట్టు పెట్టి 3 years అవుతుందండి. ఎలా పెట్టామో అలాగే ఉంది, అస్సలు పెద్ద అవ్వట్లేదు. నిమ్మ చెట్టు పెరగడానికి ఏం చేయాలో మీరు నాకు చెప్తారా? ఇంకా నేనైతే బయట మొత్తం క్లీన్ చేసి గింజలు కూడా వేసేసానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను సలోని బచ్చల కూర అంటారు కదా, వాటి కట్టలు అయితే నాటానండి. అవి మా పక్కన ఆంటీ ఇచ్చింది. చూస్తున్నారు కదా ఇందాక ఎంత గడ్డి ఉందో. ఇది మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇది క్లీన్ చేసే వరకు కరెక్ట్గా 12 అయిపోయిందండి. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై మరి.